హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శాంతియుత పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించిన మహాత్మా గాంధీ కృషి అమూల్యం. ఆంగ్లేయుల నిరంకుశ పాలనలో భారత ప్రజలు పడుతున్న అగచాట్లను కళ్లకు కట్టే విధంగా అనేక పోరాటాలు సాగించిన గాంధీజీ వెంట ఎందరో మహనీయులు నడిచారు. నాటి నాయకుల పోరాట దృశ్యాలు కనుల ముందు సాక్షాత్కరింపజేస్తూ పవిత్ర గోదావరి తీరాన కంబాల చెరువు సమీపంలో దండి మార్చ్ పేరుతో ఏర్పాటు చేసిన విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీనిని దండి సత్యాగ్రహం, దండి యాత్ర, దండి మార్చ్గా పిలుస్తారు. 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6వ తేదీ వరకు 384 కిలోమీటర్ల దూరం వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఉప్పు పన్నును ధిక్కరిస్తూ పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేశారు. మహాత్ముడు 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు. రోజు రోజుకు పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి 24 రోజుల తర్వాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6:30 గంటలకు గాంధీజీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనేందుకు స్ఫూర్తినిచ్చింది.